శ్రావణి, కాఫీ తొందరగా తాగు. ఒక్క కాఫీ తాగడానికి నీకు 10 నిమిషాలు పడుతుందా? హరే తారా, తాగుతున్నానుగా. ఇంకా ఎంత తొందరగా తాగను? నీ కాఫీ త్వరగా అయిపోయిందని నేను నోరు కాల్చుకోవాలా ఏంటి? నేను నోరు కాల్చుకోవని ఎవడన్నాడు? రేపు ఇంటర్ కాలేజీ డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంది. నేను త్వరగా వెళ్ళాలి. ఎట్టి పరిస్థితిలోని ఈసారి కూడా ఆ కాంపిటీషన్లో నేనే గెలవాలి. నిన్నెవరు ఓడిస్తారని ఇంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు గెలవడానికే పుట్టావు. ఆ మాట నిజమే అనుకో. నేను గెలవడానికి పుట్టాను. నన్నెవరు ఓడించలేరు. కానీ తారా, మన కాలేజీలో ఒక కొత్త అమ్మాయి జాయిన్ అయిందట. తను డాన్స్ చాలా బాగా చేస్తుందట. ఇప్పుడు నువ్వు ఓడిపోయే టైం వచ్చిందనుకుంటా. నేను తారని, తార. నన్ను ఎవ్వరు ఓడించలేరు. అర్థమైందా? ఏమైంది జాను? కాలేజీకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఏదో ఆలోచిస్తున్నావు. రేపు జరగబోయే డ్యాన్స్ కాంపిటీషన్ గురించి కొంచెం టెన్షన్గా ఉంది. నువ్వు డ్యాన్స్ గురించి టెన్షన్ పడుతున్నావా? నువ్వు పక్కా గెలుస్తావు. నీకు ఆ టాలెంట్ ఉంది. గెలవడమేమో కానీ ముందు మంచిగా పర్ఫామ్ చేస్తే చాలని అనుకుంటున్నా. జాహ్నవి, ఆల్ ద వెరీ బెస్ట్. నాకు నమ్మకం ఉంది నువ్వు రేపు కాంపిటీషన్లో ఖచ్చితంగా గెలుస్తావని. థ్యాంక్ యూ. ఇక మరుసటి రోజు ఉదయం డాన్స్ కాంపిటీషన్ పూర్తయింది. This year in inter-college dance competition, second prize goes to Miss Tara and our winner is Miss Jahnavi. Let's give her a big hand. అయ్యో, ఇదేంటి తారా, నువ్వు ఓడిపోయావా? మనం భయపడినట్లే అయ్యింది. తారని ఓడించి చాలా తప్పు చేసింది మిడిల్ క్లాస్ అమ్మాయి. దాన్ని నేను ఎప్పటికీ వదిలిపెట్టను. నా పవర్ ఏంటో చూపిస్తా. డాన్స్ కాంపిటీషన్లో గెలిచినందుకు జాహ్నవి చాలా ఆనందంగా ఉంది. ఇక ఇంటికొచ్చి తన నాన్నతో ఇలా అనింది. నాన్న, ఇది చూడు, నేను డాన్స్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చాను. చాలా మంచిదమ్మా. కంగ్రాచులేషన్స్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రా. నువ్వు చూస్తూ ఉండు నాన్న, నేనొకరోజు పెద్ద యాక్టర్ అవుతాను. అందరూ నన్ను గుర్తుపడతారు. లేదు జాహ్నవి, నువ్వేమవ్వాలన్నా అవ్వు కానీ యాక్ట్రెస్ మాత్రం అస్సలు కుదరదు. యాక్ట్రెస్ అయితే నీకు నచ్చిన ప్రాబ్లం ఏంటి నాన్న? నేను డాన్స్ చాలా బాగా చేస్తాను కదా, యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తాను. మరి నేను ఎందుకు యాక్ట్రెస్ అవ్వలేను? లేదు, నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ సారి చెప్తున్నాను. నువ్వు యాక్ట్రెస్ ఎప్పటికీ అవ్వకూడదు. యాక్ట్రెస్ అవుతాను అనగానే తన నాన్న ఎందుకంతలా కోపడుతున్నాడో జాహ్నవికి అర్థం అవ్వలేదు. తను చాలా బాధపడింది. ఇక మరుసటి రోజు ఉదయం కాలేజీలో, ఓహో జాహ్నవి, నువ్వు పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? నేను చెప్పినట్టుగానే నువ్వు డాన్స్ కాంపిటీషన్లో గెలిచావు కదా, మరి నా పార్టీ ఏది? అది కూడా ఆ పొగరబోతైన తారను ఓడించి నువ్వు గెలవడం చిన్న విషయం ఏమీ కాదు జానో. పార్టీయే కదా, ఏముంది, పదండి ఇప్పుడే మనం కాలేజీ క్యాంటీన్కి వెళ్ళి పార్టీ చేసుకుందాం. ఆహాహా, పార్టీయా? జీవితంలో ఒక చిన్న డాన్స్ కాంపిటీషన్ గెలవగానే నిన్ను నువ్వు తారా కంటే గొప్ప డాన్సర్ అనుకుంటున్నావా ఏంటి? హరే తారా, నువ్వెందుకే ఊరికే వీళ్ళతో గొడవ పడుతున్నావు? ఇలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలు కాలేజీలో 1-2 కాంపిటీషన్లు గెలవడం పెద్ద విషయం ఏమీ కాదు. వాళ్ళు మళ్ళీ చదువైపోయాక అత్తారింట్లో కూర్చొని వంటలు చేసుకునే బ్యాచే. కరెక్ట్గా చెప్పావు శ్రావణి. తారా శ్రావణిల మాటలు విని జాహ్నవి చాలా బాధపడుతూ ఆ రోజు సాయంత్రం ఇంటికెళ్ళి తన నాన్నతో ఇలా అంటుంది. నాన్నా, నాన్నా. ఏంటి, ఏమైంది జాను? ఎందుకలా అరుస్తున్నావు? నేను ఖచ్చితంగా యాక్ట్రెస్ అయ్యి తీరుతాను, నువ్వేమైనా అనుకో. నీకు నిన్ననే కదా చెప్పాను నువ్వు యాక్ట్రెస్ అవ్వకూడదని. నీ చదువు అయిపోయాక నువ్వేం చేయాలో నేను అన్ని ఆలోచించాను. ఎంబీఏ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటున్నాను. యాక్ట్రెస్ అవ్వాలన్న కోరికను చంపుకొని నీ చెప్పింది చెప్పినట్టుంటే బాగుంటుంది. కానీ ఎందుకు నాన్నా? నేను వద్దంటున్నాను కదా, ఇక అంతే. వివరాలు అడక్కు, వెళ్ళు లోపలికి. అమ్మా, నిన్న దేవుడు ఎందుకింత తొందరగా తీసుకెళ్లిపోయాడు? నువ్వు నా దగ్గర ఎందుకు లేవు?
ఈరోజు నువ్వే కనుక నా దగ్గరుంటే ఒక ఆడపిల్లగా నా కోరికల్ని అర్థం చేసుకునేదానివి. నాన్న నాతో ఇలా ప్రవర్తించేవాడే కాదు. అమ్మా, నువ్వెక్కడున్నావు? జాహ్నవి మనసులో చిన్నప్పటి నుండే తన అమ్మను కోల్పోయిన బాధ చాలా ఎక్కువగా ఉండేది. అందుకే తను వాళ్ళ నాన్నతో ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకున్నా ఉండలేకపోయింది. జాను, ఇదిగో డిన్నర్ తిను. నాకేమీ వద్దు, నేనేం తినను. నువ్వు చాలా చెడ్డవాడివి. నువ్వు మా అమ్మని కూడా ఇలాగే టార్చర్ చేసుంటావు. అందుకే ఆ అమ్మని ఆ దేవుడు అంత తొందరగా తన దగ్గరికి పిలుచుకున్నాడు. నీకు ఏది నిజం అనిపిస్తే అదే అనుకో, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నేను బ్రతికుండగా నువ్వు హీరోయిన్ ఎప్పటికీ అవ్వలేదు. ఇలాగే రోజు తండ్రి కూతుళ్ల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. గొడవ జరిగిన ప్రతిసారి జాహ్నవి తన తల్లి చనిపోవడానికి కారణం తన నాన్నే అన్నట్లుగా తన నాన్నతో వాదించేది. జాహ్నవి మాటలు విని తన నాన్న చాలా బాధపడేవాడు. అయినా సరే జరిగిన నిజమేంటో నోరు తెరిచి చెప్పేవాడే కాదు. ఏమైంది? ఎందుకలా దగ్గుతున్నావు? ఏం లేదులే, ఏం కాలేదు. ఆరోగ్యం బాగలేకపోతే వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకొనిరా. ఊరికిలా ఈ దగ్గుకుంటూ రోజు ఇంట్లో నన్ను డిస్టర్బ్ చేయకు. తొందరగా వెళ్ళిపోతానులేమ్మా. వీలైనంత తొందరగా వెళ్ళిపోతే మంచిది. అలాగే కొద్ది రోజులు గడిచిపోయాయి. ఇక జాహ్నవి చదువు పూర్తయింది. ఈరోజు భలే ఎంజాయ్ చేశాం కదా. అవును, ఈరోజు మన కాలేజ్ లాస్ట్ డే కదా. అదంతా సరే కానీ నీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి జాను? ఏం చేయాలనుకుంటున్నావు? జాబ్ చేస్తావా లేక పిహెచ్డి చేస్తావా? ఈ చదువులవి ఇక నా వల్ల కావు. నేను హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను. కానీ మా సాడిస్ట్ నాన్న ఒప్పుకుంటే కదా. ఎందుకలా అంటున్నావు? అంకుల్ గురించి రోజు రోజుకి అంకుల్ ఎంత అనారోగ్యంగా కనిపిస్తున్నాడు. అంకుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా. కానీ నువ్వేమో అంకుల్ గురించి ఇలా ఏవేవో అంటున్నావు. ఘంటసాల గారి పాట వినలేదా నువ్వు? ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎప్పటికైనా తప్పదన్నా. మా నాన్న కూడా ఇప్పుడు అదే పొజిషన్లో ఉన్నాడు. మా నాన్న అంత మంచివాడైతే ఆయన ఎంత టార్చర్ చేయకపోతే మా అమ్మ అంత చిన్న వయసులోనే చనిపోతుంది? నువ్వే చెప్పు. జాను, నువ్విక్కడ హాయిగా కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నావా? అక్కడ మీ నాన్నని కాలనీ వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన ఆరోగ్యం అస్సలు బాలేదు. నువ్వు ముందు హాస్పిటల్కి పదా. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు. నాకు తప్పుతుందా? నేను హాస్పిటల్కి వెళ్తా. కొంతసేపటికి జాహ్నవి హాస్పిటల్కి వెళ్తుంది. మీరు ఈయన కూతురా? అవును డాక్టర్. ఏమైంది? ఏమైందా? మీకు ఇప్పటి వరకు మీ నాన్నకి ఏం హెల్త్ ప్రాబ్లం ఉందో తెలీదా? మీ నాన్నకి బ్లడ్ క్యాన్సర్ ఉంది. అది కూడా లాస్ట్ స్టేజ్. ఇప్పుడు ఏం మందులు వాడినా ఉపయోగం లేదు. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? ఆయన దగ్గర చాలా తక్కువ సమయం మిగులుందమ్మా. వెళ్ళి ఆయనతో మాట్లాడు. నాన్నా, ఏంటి నాన్నా? ఏంటిదంతా? నాకెందుకు ముందే నీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని చెప్పలేదు? జాను, నా చిట్టి తల్లి, నాకు ఇలా హెల్త్ బాగాలేదని చెప్తే నువ్వు చదువు మీద శ్రద్ధ పెట్టవు కదమ్మా. అందుకే చెప్పలేదు. అయ్యో నాన్న, అలా ఏవి కాదు. నాకు తెలుసు తల్లి, నీకు నేనంటే అస్సలు ఇష్టం లేదని. నీకు నేను ఇన్నాళ్ళుగా అబద్ధం చెప్తూ వచ్చాను. నిన్ను మోసం చేశాను. ఏమైంది నాన్న? నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? మీ అమ్మ ఇంకా బతికే ఉందమ్మా. మీ అమ్మ ఒక అసలు జాహ్నవి అమ్మ ఎవరు? తను బ్రతికే ఉంటే జాహ్నవికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇప్పుడు జాహ్నవి అమ్మ ఎక్కడుంది తెలుసుకోవడానికి మా నెక్స్ట్ పార్ట్ చూడడం మర్చిపోకండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. నమస్తే.